ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు నేను క్యారెక్టర్ ఏంటి అని అడగలేదు అని, రెమ్యునరేషన్ ఏంటి అని అడిగారు. ఎందుకంటే రెమ్యునేషన్ కూడా నేను అడగను. ఎందుకంటే నేను డబ్బుల కోసం నేను సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు. డబ్బులు సంపాదించాలనే ఎయిమ్ కూడా నాకు లేదు. డబ్బు సంపాదించడం మనకు కావాల్సినంత వరకు నేను బయట కూడా నేను ప్రొఫెషనల్ అనే చేసుకోవచ్చు. అంతంత చదువుకున్నాను, ఇంకా చదువుకొని కూడా నేను చేసుకోవచ్చు. బట్ నేను నాకు అవ్వాల్సిన హీరోయిన్ అవ్వాలి, నాకు ఆ ఫేమ్ కావాలి. అందరూ చూసి అంటే అప్పుడు నాకు పేరు తెలియదు ఆమెని, అదే నీకు ఆర్టిస్ట్ అని గుర్తింపు రావాలి. ఆ ఫేమ్ ఆ ప్యాషన్ నాకు కావాలి. ఆ ప్యాషన్ తో వచ్చాను తప్ప సో డబ్బుల కోసం నేను రాలేదు. అందుకే నేను ఎక్కడ నేను డిమాండ్స్ కూడా చేసింది లేదు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోయిన్, ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరోయిన్ నిజంగానే. ఎందుకు నాగార్జున గారు అడిగారు నేను ఒకసారి ఎయిర్పోర్ట్ లో, నేను నాగార్జున గారితో చెన్నై వెళ్తున్నాను ఒకసారి. అప్పుడు అడిగారు, ఆమెని ఎవరు అమ్మ నన్ను ఎవరు లేరా, రారా తోడు అన్నారు. లేదు సార్ నేను ఒంటరిగానే వస్తానంటే ఆయన ఒక నవ్వి, హీరోయిన్ అంటే అమ్మ నాన్న తమ్ముడు అందరూ తోకంటే ఒక లైన్ ఉంటుంది, నీకు ఎవరు లేరేంటి అన్నారు ఆయన. రెండు బండ్లు ఉంటాయి వాళ్ళకి, ఒక ఫ్యామిలీకి ఒక బండి, స్టాఫ్ కి ఒక బండి అని. నాకు ఎప్పుడు ఉండదు, నా స్టాఫ్ నాతోనే ఉంటారు, నేను ఎప్పుడు ఒక బండిలో ఉంటాను. ప్రొడ్యూసర్ నేను ఎక్కువ ఖర్చు కూడా పెట్టించను. ఇక్కడ ఏది నేను డిమాండ్స్ ఏమి ఉండదు. నేను నా వర్క్ ఏదో నా ఇచ్చిన రెమ్యునేషన్ తీసుకొని అది కరెక్ట్ గా ఇస్తే చాలు అనుకునేదాన్ని. మాట్లాడిన రెమ్యునేషన్ కరెక్ట్ గా వస్తుంది. ఎన్నో చెక్కులు నాకు పాస్ అవ్వకుండా ఇంట్లో రోజులు అప్పట్లోనే. ఒక ప్రొడ్యూసర్ అయితే, కొత్త ప్రొడ్యూసర్, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి సార్ డబ్బులు ఇవ్వండి సార్, నా డబ్బులు నేను వర్క్ చేశాను కదా అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అలా తీసుకున్నాను. అంతేగాని డిమాండ్స్ ఎక్కడ ఉండదు, కంప్లైంట్స్ ఎక్కడ ఉండదు. ప్రొఫెషన్ ఎంజాయ్ చేశారు కానీ డబ్బు అనేటువంటిది ఎట్లాగో వచ్చి తీరుతుంది. అబ్సల్యూట్లీ ప్రొఫెషన్ ఎంజాయ్ చేశాను, నిజం చెప్తున్నాను, 100%. ఇప్పుడు మరి ఆమెని ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ కాకపోతే నాకు ఎంత కావాలో అంత ఉంది, అది చాలా సఫిషియంట్ ఉంది నాకు. పేమెంట్స్ విషయంలో అప్పుడు హీరోయిన్ గా ఎంత సంపాదించారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ కి ట్రైన్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా సంపాదిస్తారు? అప్పటి పేమెంట్స్ కి ఇప్పుడు పేమెంట్స్ కి ఏంటి తేడా? పెద్ద తేడా ఏం లేదులేండి అప్పటికి ఇప్పటికి. అప్పుడు హీరోయిన్ కి ఉందో ఆ స్టేటస్ తగ్గట్టుగా అప్పుడు ఇచ్చారు. ఇప్పుడు హీరోయిన్ కోటలో ఉన్నారు కదా. ఇప్పుడు హీరోయిన్స్ కోట, ఇప్పుడు హీరోయిన్స్ అసలు 2 సినిమాలు సెటిల్ అయిపోతున్నారండి. మనలాగా ఓ సినిమాలు చేసే అవసరం లేదు. ఎన్ని సినిమాలు చేసినా మేము ఇంకా అక్కడే నిల్చొని ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కావండి, ఇప్పుడు హీరోయిన్ అయితే బాగుండని అనిపిస్తుంది. లేదండి, నేను డబ్బుకి ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. సిఆర్ కంటే చాలా ముఖ్యమైనది ఇక్కడ నాకు నా సినిమా కెరియర్. క్రోర్స్ కాదు, క్రెడిట్స్ ఎంజాయ్ చేస్తాను తప్పకుండా. ఎందుకంటే నేను అది ఇష్టపడి వచ్చాను కాబట్టి నా ప్రొఫెషనల్ నాకు అదే నచ్చింది. అప్పట్లో ఐ బ్లెస్డ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేసి మంచి క్యారెక్టర్స్ దొరికాయి. ఇప్పట్లో నేను చేయకపోవడమే మంచిది హీరోయిన్ గా. డబ్బు సంపాదించుకో, డబ్బు ఇప్పుడు ఉంటుంది రేపు పోతుంది, పేరు దొరకదు కదా. సరే, డబ్బులు ఎలాగో లెక్క పెట్టుకోలేదు, లెక్క చూసుకోలేదు. సినిమాలు లెక్క చూసుకున్నారా? ఎన్ని సినిమాలు చేశారు? ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు అయితే ఒక 100 క్రాస్ అయి ఉంటుందండి. అప్పట్లో మీతో బెస్ట్ కాంబినేషన్ అంటే ఎవరండి? హీరోలు చాలా మందితో చేశారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, సుమన్ గారు, టాప్ వినోద్ కుమార్ గారు, జగపతి బాబు గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు ఇద్దరే మిస్ అయ్యారండి అప్పట్లో ఉన్న చిరంజీవి గారు. అదొకటే. ఇప్పుడు ఈ పీరియడ్ లోనే చేయొచ్చావు, వాళ్ళు కూడా మంచి మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్. మొన్న ఏమైంది, మా పిల్లలు మామూలుగా ఇప్పుడు చెన్నైలో ఉంటాం కదా, తమిళ్ ఎక్కువ కదా వాళ్ళకి. విజయ్ సినిమా, అజిత్ గారి సినిమా ఇలాగా అంటుంటారు. మమ్మీ విజయ్ సినిమాకి వెళ్దాం, మమ్మీ అజిత్ సినిమాకి వెళ్దాం అంటుంటారు. నేనేమన్నానంటే నాకు చిరంజీవి గారు ఫ్యాన్ కదా నేను, నాకు చిరంజీవి గారి సినిమా వాల్టర్ వీరయ్య నేను చూడాలని చాలా ఇష్టం. నేనేం చెప్పానంటే, నాన్న ఇదొక్కసారి మమ్మీ కోసం సినిమాకి రండి, చాలా బాగుంటుంది, మెగాస్టార్, డాన్స్ కదా మీకు, దాంట్లో డాన్స్ కూడా ఉంటుంది రండి తీసుకెళ్ళాను. వాళ్ళకి ఏంటంటే హీరో నచ్చారు, సినిమా నచ్చింది, కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం. వాళ్ళకి అంత తెలుగు అంతగా తెలియదు, వాళ్ళు ఎక్కువ తమిళ్ కనెక్ట్ అయ్యారు కదా. అయినా పాప నా కోసం ఫుల్ పాప్కార్న్ తింటూ చూసారు సినిమా, ఎంజాయ్ చేశారు. నేను ఆబ్వియస్లీ ఇదిలో కూడా నాయన అవును 10 years గ్యాప్ తర్వాత 12 years గ్యాప్ అసలు ఏంటండి ఆయన అసలు డాన్స్ ఏంటి అలాగే ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. అదే యాక్టింగ్, అదే ఎనర్జీ. డాన్స్ అయితే
శ్రీదేవి గారి పక్కన ఎలా చేస్తారో అదేలాగా ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా. సో స్వీట్, చాలా ఏదైనా అవకాశం వచ్చి మిస్ అయిందా చిరంజీవి గారితో? మిస్ అయింది. ఏదది? ఏ సినిమా? భిక్షావుడు అనుకుంటానండి సినిమా. భిక్షావుడు. అది నగ్మా గారు అక్కడ కూడా చేశారు. మీ సౌందర్య గారు. సౌందర్య, నేను సౌందర్య బుక్ అయ్యాం ఫస్ట్. అవును, సౌందర్య గారు, సౌందర్య గారు. నేను సౌందర్య బుక్ అయ్యాము. సౌందర్యకు కూడా ఆ విషయం తెలుసు, అది కూడా నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేసింది. మన ఇద్దరు కలిసి మళ్ళీ చేస్తున్నాం అది ఇది అని. డైరెక్టర్ అది చేంజ్ అయ్యారు అక్కడ. ఏం జరిగిందో నాకు తెలియదండి, నిజంగానే తెలీదు. డైరెక్టర్ గారు కోటి రామకృష్ణ, దానికి కోటి రామకృష్ణ గారు. ఫస్ట్ ఉండింది బి గోపాల్ గారు ఏదో అనుకుంటాను. ఫస్ట్ డైరెక్టర్ వేరు, పెద్ద డైరెక్టర్. తర్వాత మారితే నగ్మా గారిని వేశారు. చాలా బాధపడ్డాను నిజంగానే చెప్పాను. ఎందుకంటే నాకు చిరంజీవి గారు ఫ్యాన్, చిరంజీవి గారు పక్క చేయాల్సింది నా కళ, నా డ్రీమ్ కదా, అది మిస్ అయింది. చిరంజీవి గారిని కలుస్తున్నా. నేను తర్వాత చాలా సార్లు కలిసాను, మాట్లాడడం. మా బ్రదర్ పెళ్లికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చాను, చెన్నైలో ఉన్నారు అప్పుడు. ఇంకా ఇంటికి వెళ్ళాను, మేడం గారితో మాట్లాడాను, కలిసి కాఫీ తాగాను. చిరంజీవి గారి అభిమానిని మీరు, మీకు అంత పీక్ పీరియడ్ వచ్చినప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి ఎప్పుడు అభినందనలు వచ్చినాయా? శుభలగ్నం 100 days ఫంక్షన్ కి ఆయనే కదా వచ్చారు గెస్ట్ గా. వచ్చి చాలా బాగా మాట్లాడారు, మైక్ లో నిల్చుని నా గురించి చాలా బాగా చెప్పారు, రోజా గారి గురించి, నా గురించి చాలా చాలా అప్రిషియేట్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. కాంబినేషన్ చేయకపోయినా ఆయన అప్రిషియేషన్ అయితే దొరికింది నిజంగా 100%. నిన్న నిన్న కూడా కలిసాను. నిన్న విశ్వనాథ్ గారు జయంతి సభలో దీంట్లో కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫంక్షన్ కి వెళ్ళాను. నేను కూడా అక్కడ కలిసాను, మాట్లాడారు. ఈ మధ్యలో నేను ఈవెంట్స్ లో అన్ని చూస్తున్నానమ్మా, నేను చెయ్యి మాకు దగ్గరగా ఉంటావు కదా చెయ్యి అన్నారు. సరే సార్ చేస్తానన్నాను. ఫోటో తీసుకున్నాను. అంటే నేను ఒక అభిమానిగా తీసుకున్నాను, నేను ఒక హీరోయిన్ అనుకుని తీసుకెళ్ళి. నాకు చిన్నప్పటి నుంచి ఆయన అంటే చాలా ఇష్టం. అభిమానిగానే ఆయన పక్కన సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను సార్ అంటే అని, సో కలిసి తీసుకున్నాను. ఇంకొక మిస్ అయిన స్టార్ వెంకటేష్ బాబు గారు పక్కన ఆఫర్ రాలేదు, కానీ ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఎక్కడ చూసినా చాలా ఆప్యాయతగా, చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఈ మధ్యన కలవలేదు, హీరోయిన్ ఉన్నప్పుడు చాలా కలిసేదాన్ని. ఇక్కడ షూటింగ్ పక్కన ఉన్నా కూడా వెళ్తే పలకరిస్తే చాలా బాగా పలకరించేవారు, బట్ ఆఫర్ రాలేదు.